ఇక తెలంగాణలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైందా? విద్యాశాఖలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందా? గతంలో కొనసాగిన విధానాలను మార్చాలని సర్కార్ నిర్ణయించిందా? అందుకే విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా? ఇందులో భాగంగా అధికారులకు ముఖ్యమంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారా? టేక్ ఏ లుక్. తెలంగాణలో విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఒక్కొక్కటిగా విద్యాశాఖలోని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతోంది సర్కార్. ఒకవైపు యూనివర్సిటీలకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వీసీల నియామకం చేసి అధ్యాపకుల సిబ్బంది నియామకంపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు ఐటీఐలను బలోపేతం చేస్తూ నాణ్యమైన స్కిల్స్ ను నేర్పించే విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు సీఎం. కార్పొరేట్ విద్య కంటే సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించాలని పలుమార్లు అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 37 లక్షల మంది చదువుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లోకి చేరారని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్ టీచర్ల నియామకం చేపడుతోంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో 2,837 ఐసీటీ బోధకుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరికి నెలకు 15,000 రూపాయల గౌరవ వేతనంతో ఉద్యోగాలు ఇవ్వనుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 14,000 అంగన్వాడీ టీచర్ల నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణలో డిఎస్సి 2024లో భాగంగా మొత్తం 11,062 టీచర్ పోస్టులకు గాను 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి భర్తీ చేసింది ప్రభుత్వం. కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల 1,056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీటీఈల పోస్టుల భర్తీ ఆలస్యమైంది. గత ప్రభుత్వం టీచర్లను భర్తీ చేయలేదని, అదేవిధంగా వారి బదిలీలను కూడా పూర్తి చేయలేదనే విమర్శలున్నాయి. ప్రజాప్రభుత్వం వచ్చాక టీచర్ల బదిలీలను కూడా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తాజాగా విద్యాశాఖపై సమీక్షించారు. పాఠశాలలకు ఎక్కడైనా కనీసం 1.5 ఎకరం స్థలం ఉండాలని చెప్పారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగినట్లు 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పనులు వేగవంతం చేయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్ తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వరగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకొచ్చే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉద్యోగం లభించేలా సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది.